హాయ్ అండి అందరికీ. ఆలు కుర్మా చేసే విధానం. ఫస్ట్గా కొబ్బరి తీసుకొని పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను కుర్మా కోసం టమాటోస్, ఆలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే తీసుకున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసాను తగినంత. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత ఈ విధంగా ఆలు కట్ చేసి వేసుకున్నానండి. ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా పసుపు వేసేసి ఆలూస్ అనేటివి మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఒకసారి 5 మినిట్స్ తర్వాత తీసి చూసి ఆలూస్ అనేటివి ఇలా ఫ్రై అయిపోతాయి. సన్నగా కట్ చేసిన టమాటోస్ కూడా వేసేసి కొద్దిసేపు ఉంచేసేయాలండి. ఫ్రై అవుతాయి కదా, టమాటో కూడా ఉడుకుతుంది. చూడండి, ఈ విధంగా చేయండి. చపాతీకి కానీ, బియ్యం రొట్టె, జొన్న రొట్టె అన్నిట్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి కర్రీ అనేది. ఇగోండి, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి పేస్ట్ చేశానని చెప్పాను కదా, అదే పేస్ట్ ఇందులో వేసుకుంటున్నాను. అట్లాగే కొద్దిగా వాటర్ వేసేసుకొని ఉడకబెట్టుకుంటున్నానండి పొయ్యి మీద పెట్టుకొని. ఒక 5 మినిట్స్ మూత పెట్టి తీసేసిన తర్వాత ధనియాల పొడి వేసేసుకొని దించేసుకుంటే మన ఆలు కుర్మా అనేది కూడా రెడీ అయిపోతుంది. చూసారా, చిక్కదనం కూడా పట్టేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం కర్రీ అనేది ఒక బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడి అన్నంలోకి కూడా బాగుంటుంది, చపాతీ దేనికైనా బాగుంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రోజా మంచి కంటి వ్లాగ్స్. థ్యాంక్ యూ.